నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణునికి నమస్కరించి ఉత్తమమైన నరుడైన అర్జునుని స్మరించి దేవి సరస్వతిని, మహర్షి వ్యాసుని ప్రార్థించి మహాభారత కథను ప్రారంభిద్దాం. వ్యాస మహర్షి గాఢ తపస్సులో ఉన్నారు. హిమాలయాల్లో దివ్యకాంతులతో తేజోవంతంగా కనిపిస్తున్నారు. కృతం త్రేత్ర ద్వాపరాంచ కలిశ్చేతి చతుర్యుగం ద్వాపరాంతే మహీపాల మహాభారతముద్ఘృతం. కృత, త్రేత్ర, ద్వాపర, కలి ఈ 4 యుగాల చివర ద్వాపర యుగాంతంలో మహాభారతం ఉద్భవించింది. బ్రహ్మదేవుడు వ్యాస మహర్షిని ఆశీర్వదిస్తూ మహాభారతాన్ని రాయమని సూచిస్తారు. ఈ గ్రంథం గొప్పది, దీన్ని నేను ఒంటరిగా రాయలేను. ఎవరైనా దీన్ని నాకు శీఘ్రంగా లిఖించాలి. గణేశుని ప్రార్థించు, అతను నీ రచనకు లేఖకుడు అవుతాడు. బ్రహ్మదేవుడు అదృశ్యమవుతాడు. వ్యాస మహర్షి గణేశుణ్ణి పూజిస్తారు. అప్పుడు గణేశుడు ప్రత్యక్షమవుతాడు. విఘ్నేశ్వరాయ వరదాయ సుపూజితాయ బ్రహ్మణ్యరూపాయ సురోత్తమాయ సర్వేశ్వరాయ శుభదాయ గణేశ్వరాయ వందే తమేకం కపిలం కృష్ణపింగళం. విఘ్నేశ్వరుడికి, వరాలను ప్రసాదించేవాడికి, బ్రహ్మస్వరూపుడికి, దేవతల్లో ఉత్తముడికి, శుభాన్ని ప్రసాదించేవాడికి, గజముఖ గణేశునికి నమస్కరిస్తాను. గణేశుడు చిరునవ్వుతో వ్యాస మహర్షిని చూస్తూ ఇలా అంటాడు. నేను రాస్తాను, కానీ ఒక షరతు. నా కలం ఆగిపోకుండా ఎప్పుడూ శీఘ్రంగా చెప్తూ ఉండాలి. నీవు రాయడం ప్రారంభించే ముందు అర్థం తెలియకుండా ఏ పదం రాయకూడదు. గణేశుడు అంగీకరిస్తాడు. వ్యాసుడు కథను చెప్తూ ఉంటే గణేశుడు వ్రాయడం ప్రారంభిస్తాడు. జయ జయ మహాభారతం నిత్యదీప్తం ధర్మార్థకామమోక్షప్రదం చ భారత వైభవ సంపన్న కదంబం జయ జయ సర్వలోక ప్రదీపం. మహాభారతం జయహో. ఇది ధర్మ, అర్థ, కామ, మోక్షాలను ప్రసాదిస్తుంది. ఇది భూమిపై వెలుగులు నింపే దీపం లాంటిది. ఈ విధంగా మహాభారతం రచన ప్రారంభమైంది. గణేశుడు కలాన్ని ఆపకుండా వ్రాస్తూ వ్యాస మహర్షి దీర్ఘమైన మహాకావ్యాన్ని రూపొందించసాగాడు. ఇదే మహాభారత ప్రారంభ గాథ.